ట్రెడిషనల్ రెసిపీ అయిన కజ్జికాయల్ని మన విలేజ్ స్టైల్‌లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను బెల్లంతో చేశాను. సూపర్ టేస్ట్‌గా ఉంటాయి. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని ఒక బౌల్‌లో వేసుకొని, సగం కప్పు సన్న రవ్వ, 4 ఇలాచీలని సన్నగా పౌడర్ చేసుకొని గోధుమ పిండిలో వేసుకోవాలి. పావు స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని, గోరువెచ్చని పాలతో కొన్ని పాలు పోసుకుంటూ పిండి ముద్ద తయారు చేసుకోవాలి. స్టఫింగ్ కోసం మనం పౌడర్ తయారు చేసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని, 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 1 కప్పు పల్లీలు, 10 కాజులు, 10 బాదములు, 1 కప్పు తెల్ల నువ్వులు, 4 ఇలాచీలు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని సన్న రవ్వలాగా పౌడర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ 2 కప్పులు అవుతుందండి. 2 కప్పుల పౌడర్ కి 1 కప్పు బెల్లం తురుము వేసేసుకొని హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ముందుగా రెడీగా పెట్టుకున్న పిండిని మళ్ళొకసారి కలిపేసుకొని చిన్న పిండి ముద్దల్ని బాల్స్ లాగా రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దకు ఆయిల్ పెట్టేసుకొని సన్నగా పూరిలాగా చేసుకోవాలి. అలవాటు ఉంటే చేతిలోకి తీసుకోండి, లేదంటే చపాతీ పీట మీద పెట్టుకొని 2 స్పూన్ల ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ను వేసేసుకొని 1 సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంటించుకోవాలి గ్యాప్ లేకుండా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు డిజైన్ అల్లుకోవాలి. ఇలా డిజైన్ చేయడం రాకపోతే కజ్జికాయలా మౌల్డ్ లో పెట్టేసుకొని కజ్జికాయ చేసుకోండి. ఇలా కజ్జికాయల్ని అన్ని రెడీ చేసేసుకొని ఆయిల్ లో వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కాల్ చేసుకుంటే మన గజ్జలు రెడీ. సూపర్ టేస్ట్ గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. బెస్ట్ టిప్స్ కోసం లాంగ్ వీడియో చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.